స్టూడెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రాండ్ టెస్ట్ ఎవరికైనా మిస్ అయింటే మొన్న పెట్టినది ఏది ఏపీ మోడర్న్ హిస్టరీ మిస్ అయింటే కనుక ఒకసారి కింద ఇచ్చిన నెంబర్కు అడ్మిన్ నెంబర్ ఇస్తున్నాను. దానికి ఒకసారి మీరు వాట్సాప్ పెట్టండి మా ఎవరికైనా మిస్ అయింటే కనుక. మ్యాక్సిమం మిస్ కాలేదు, ఒకవేళ అయ్యింటే కనుక ఒకసారి మెసేజ్ పెట్టండి, మీకు ఆటోమేటిక్గా అడ్మిన్ పంపించేస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ఇది ఫస్ట్ పాయింట్. ఈ మోడర్న్ ఏపీ గ్రాండ్ టెస్ట్ రాకపోతే కనుక మెసేజ్ పెట్టండి, మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కనుక ఈ తక్కువ టైం ఉంది కదా ఇప్పుడు మీకు, ఈ తక్కువ టైంలో ఎక్కువ రివిజన్ చేయాలి ఎలా అని అడుగుతున్నారు. ఏం లేదండి, ఒకటే ఫార్ములా. ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఈ ఉండే తక్కువ టైంలో ఒక నాకు తెలిసింగా ఫిబ్రవరి 23 కాబట్టి మీరు లాస్ట్కి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 10 డేస్ పూర్తి సిలబస్ను రివిజన్ చేసేటట్టు ఉండాలి. అప్పుడే మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే కనుక 21 డేస్ తర్వాత అకార్డింగ్ టు ద హ్యూమన్ సైకాలజీ దగ్గర 70% వరకు 20 డేస్ తర్వాత మీరు చదువుకున్న దాంట్లో, అంటే మీరు 1, 2 సార్లు 3 సార్లు చదువుకుంటే కనుక 4 సార్లు 100 రావడం. ఓకేనా? కొంతమంది ఉంటారు బైహార్ట్ చేసేవాళ్ళు, బట్టి కొట్టేవాళ్ళు. సో వాళ్ళతో కూడా 100 రావడం, వాళ్ళు గుర్తుంటుంది, బట్టి కొడతారు కాబట్టి. ఓకేనా? 21 డేస్ తర్వాత మీరు మర్చిపోతారు అనమాట. సో అలా కాకుండా లాస్ట్ 10 డేస్ మీరు ఇంతవరకు ఏదైతే మీరు నాలుగు సబ్జెక్టులు 2 పేపర్లు అయితే ఉన్నాయో ఆ 10 డేస్ లోపల మీరు కవరప్ చేసేటట్టు ఉండాలా. ఆ 10 డేస్ లోపలే కవరప్ చేసేయాలి మొత్తం సిలబస్. ఓకేనా? సో అలాగే ఇంకోటి ఏంటంటే కనుక కొంతమంది అడుగుతున్నారు, మీకు ఇంకా ఇప్పుడు కూడా చూడండి, ఒక సబ్జెక్టుకు మీకు 2 పేపర్లు కదా, ఒక సబ్జెక్టుకు మీకు 15 రోజులు వేసుకున్నా కూడా, 15 డేస్ వేసుకున్నా కూడా మీకు 15 వేసుకున్నా కూడా 60 రోజుల్లో, అంటే 4 సబ్జెక్టులు కదా 2 పేపర్లు, 60 రోజుల్లో మీకు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ డేస్ మీరు ఏం చేస్తారంటే రివిజన్కు పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ రివిజన్ అంతే, ఒకటే ఫార్ములా, అంతకు మించి ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, రివిజన్ చేయకపోతే మాత్రం ఎక్కువసార్లు మీకు జాబ్ వచ్చేదానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్తున్నాను, అదే మీరు చేసే మిస్టేక్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నా స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చిన మెటీరియల్ చదవండి ఫస్ట్. ఎందుకంటే లాస్ట్ టైం మీకు తెలుసు ఏన్షియంట్ అండ్ మీడియవల్ నుంచి ఒక్క బిట్టు కూడా మిస్ కాలేదు మీకు ఇచ్చిన మెటీరియల్ నుంచి, యాజ్ ఇట్ ఈస్ దిగిన బిట్లు. మన ఎవరో ఒక కామెంట్ పెట్టారు, ఏమన్నా పెట్టారంటే మీ బుక్ ఏమైనా చూపిస్తున్నారా అని చెప్పారు. నేను అలా చెప్పలేదు కదండి ఎప్పుడే, కానీ నా బుక్ చూసిస్తున్నారని చెప్పాను, ఎప్పుడన్నా చెప్పానా? మరి అంత దారుణంగా చెప్తాను నేను. ఉంటారు కొంతమంది, ఇంకా దానికి ఏం చేయలేము మనము. ఓకే, ఇంకోటి ఏంటంటే కనుక మీకు రేపు ఇప్పుడు ఎవరైతే జూనియర్ బ్యాచ్ ఉంటారో వాళ్ళకు, అంటే 2019 సీనియర్స్ కాకుండా వాళ్ళకు రేపు బుధవారం పాలిటీలో యూనిట్ 1 యూనిట్ 2 పడమని చెప్పేసి, పాలిటీలో యూనిట్ 1 అండ్ యూనిట్ 2 రెండు కలిపి గ్రాండ్ టెస్ట్ పెడుతున్నానండి. మళ్ళీ కావాలంటే యూనిట్ 3 యూనిట్ 4 యూనిట్ 5 పెద్ద ఏం కాదు. సో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి మీరు యాక్చువల్లీ నేను జరిగిన జూనియర్స్ కాన్ఫరెన్స్ కాల్స్లో చాలామంది కూడా ఇదే చెప్పారు. ఓకేనా? సో కాబట్టి బుధవారం రెడీగా ఉండండి. ఓకేనా? అలాగే దయచేసి ఇప్పుడు ఏవే కానీ మీరు బుక్స్ మార్చొద్దు తక్కువ టైంలో. ఇంకోటి ఏంటంటే చాలామంది లీవ్ తీసుకోలేదండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లీవ్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. మీరు అది మేనేజ్ చేసుకోండి. ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చేసి మ్యాక్సిమం ఒకవేళ ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ లేదు అంటే కనుక, ఒకవేళ లీవ్ ఇవ్వరు అంటే కనుక రిసిగ్నేషన్ అనేది మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే కనుక మీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. సో కాబట్టి మ్యాక్సిమం లాంగ్ లీవ్లోకి వెళ్ళిపోండి. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారంటే కనుక మరి బెటరు, లాంగ్ లీవ్లో పెట్టేసండి ఈ ఫిబ్రవరి 23వ తేదీ వరకు. ఓకేనా? సో అలాగే
దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే మీరు ఏపీ హిస్టరీ చదివేటప్పుడు నేను మీకు చార్ట్స్ ఇచ్చాను కదా, అంటే పరిపాలనా విధానాలు ఏపీ హిస్టరీకి వచ్చేసి పరిపాలనా విధానాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓన్లీ పరిపాలనా విధానాలే. కంటెంట్ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే కనుక కొద్దిగా కన్ఫ్యూజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం అడిగాడు నాగానికాదేవిని తిరగదీపించాడు. ఓకేనా, ఎట్లయినా ఒకటే కదా, పేరు ఎట్లయినా మార్చచ్చు. ఓకేనా, కొద్దిగా ట్విస్ట్ ఇస్తాడు. ఈసారి మాత్రం కొద్దిగా కఠినంగా ఉండొచ్చు పేపరు. అందుకే మీకు మన గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టడం కూడా కొద్దిగా టఫ్గానే పెట్టాను. సో కాబట్టి పరిపాలన మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. అలాగే ఈ పాలిటీకి వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఏం అడగారండి. కరెంట్ అఫైర్స్ కోర్ సబ్జెక్ట్ మాత్రమే ఎక్కువ అడుగుతారు. దానికోసం అని చెప్పేసి మీరు గ్రంథాలు చదవద్దని చెప్పాను ఫస్ట్ కానీ చెప్తున్నాను. ఫస్ట్ ఈ పాలిటీ కూడా నేను రాశాను కదా 100 పేజీలలో. ఆ 100 పేజీలలో బుక్ను 1-4 సార్లు చదవండి. ఏం ఇబ్బంది ఏమీ లేదు. 1-4 సార్లు చదవండి, సరిపోతుంది మీకు అదే. ఓకేనా. సో కొంతమంది మాకు 15 రోజులు ఒకసారి షెడ్యూల్ ఇవ్వండి సార్ అంటున్నారు. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఏపీ హిస్టరీకి కానీ పాలిటీ కానీ ఏదైనా కానీ 15 డేస్ మాత్రమే అండి, చాలు. ఇంకా చాలు, ఎక్కువ వద్దు. ఇన్ని రోజులు చదివారు కదా, సంవత్సరం రోజుల నుంచి చదువుతూనే ఉండరు. ఓకేనా. సో నోటిఫికేషన్ పడకముందు నుంచి మీకు చెప్పాను చదవండి అని చెప్పేసి. ఈ 15 డేస్ మన ఎవరు చేశారండి కాల్ అడ్మిన్కు. సో ఈ 15 డేస్ కోర్సు ఏది ఏపీ హిస్టరీ కానీ ఏదో పాలిటీ కానీ జాయిన్ కావాలనుకున్న ఎవరైనా ఉంటే కనుక వాట్సాప్ చేయండి అమ్మా, మెసేజ్ పెట్టండి, అడ్మిన్ మీకు రిప్లై ఇస్తాడు. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే కనుక ఇది ఫస్ట్ పేపర్ కదా, ఇంకోటి పాలిటీ చదివేటప్పుడు కూడా మీరు కోర్ సబ్జెక్టు ఒక సైడ్ పెట్టుకోండి. ఓకేనా. అలాగే ఆర్టికల్స్ షెడ్యూల్స్ ఒక సైడ్ పెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ ఒక సైడ్ పెట్టుకోండి. అంతే, ఇంకేం లేదు. సింపుల్ టెక్నిక్. దీనికి వచ్చేసి ఏపీ హిస్టరీకి వచ్చేసి కోర్ సబ్జెక్ట్ ఒక సైడు, పరిపాలనా విధానాలు ఒక సైడు, అంతే. ఓకే. నెక్స్ట్ అలాగే ఎక్కువ మార్కులు రావాలా 75 రావాలని చెప్పి ఎప్పుడు అనుకోవద్దండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే చాలామంది టెన్షన్ పడుతున్నారు. చాలామంది టెన్షన్గా ఉంది అంటున్నారు. టెన్షన్ పడే కొద్దీ మీకే లాస్. నేను చెప్తున్నా, జరిగితే 2 జరుగుతాయి. ఒకటి వస్తే జాబ్ వస్తుంది, లేకుంటే జాబ్ రాదు. అంతే, 2 కదా జరిగేది. ఇంకా 3 ఏమైనా జరుగుతుందా? జాబ్ వస్తే వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా. వస్తుంది, ఖచ్చితంగా రావాలా అనుకునే కొద్దీ మీకు ప్రెజర్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రావాల్సిందే, డూ ఆర్ డై అనే కొద్దీ మీకు ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకంటే వీరేంద్ర సెహ్వాగ్ అని ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఆయన వీరు అంటారు, వీరేంద్ర సెహ్వాగ్. యాక్చువల్లీ 2003 అనుకుంటా అండి వరల్డ్ కప్ జరిగింది. అప్పుడు అందరూ అవుట్ అవుతున్నారు, కానీ ఈయన మాత్రము 6ల మీద 6లు 4ల మీద 4లు కొట్టుకుంటూ పోతున్నాడు. 80+ ఏమో కొట్టాడు అప్పుడు, కొట్టడం కూడా. ఒకవేళ ఆ టెండూల్కర్ అవుట్ అయ్యాడు, అప్పుడు గంగులు అందరూ అవుట్ అయ్యారు, కానీ ఈయన మాత్రం క్రీజులో ఉన్నాడు ఇంకా. సో అందరూ టీవీలో అతుక్కొని పోయినారు. ఎందుకు? చిన్న ఆశ అనమాట. చాలామంది అవుట్ అయిపోయారు. అప్పుడు 300 రిగ్గీ పాయింటింగ్ కెప్టెన్షిప్లో 300+ కొట్టారు, 360 350 కొట్టారు అప్పుడు, ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. ఈయన మాత్రం ఇంకా క్రీజులో ఉన్నాడని చిన్న ఆశ ఉండేది. కానీ ఆల్మోస్ట్ టాప్ ఆర్డర్ అంతా అవుట్ అయిపోయారు. టెండూల్కర్ అయితే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. ఓకేనా. ఈయన మాత్రం ఈయన క్రీజులో ఉండింటే ఖచ్చితంగా వరల్డ్ కప్ మంది ఆ రోజు. కాకపోతే ఆయన లేని రన్ కోసం, యూట్యూబ్లో కూడా ఉంది చూడండి, లేని రన్ కోసం పరిగెత్తి రన్అట్ అయ్యాడు. ఆ రోజు ఈయన రన్అట్ కాకుండా ఉండింటే కనుక ఖచ్చితంగా మంది వరల్డ్ కప్. సో కాబట్టి ఈయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, మీరు ఎందుకండి అలాగా మీరు ఫస్ట్ బాల్ కాడ నుంచి 4 కొడతారు, మీకేమాత్రం ఇది టెన్షన్ లేదా అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇంటర్వ్యూలో, యాక్చువల్లీ ఇంగ్లీష్ కన్వర్జేషన్ మీకు నేను తెలుగులో చెప్తున్నాను. ఆయన ఏం చెప్పాడంటే, కొడితే సెంచరీ కొడతా, లేకుంటే అవుట్ అవుతా, ఇవి 2 జరుగుతాయి, ఇంకా 3వది జరగదు కదా. ఆయన ఏమనుకుంటాడంట, అవుట్ అయితే లేకపోతే సెంచరీ కొడతా. నా టార్గెట్ ఏంది? బాల్స్ తినకూడదు. అంతేగాని టెన్షన్ పడే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏదైనా కానీ క్రికెట్ ఏదైనా కానీ మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థమైనట్టు చెప్తున్నాను. 90+ కాడికి వచ్చేంత వరకు 90 వరకు బాగా కొట్టేవాళ్ళు బాగా 4లు 6లు కొడతారు రన్స్. కానీ 90కి వచ్చిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి, టెండూల్కర్
90-100 మధ్యలో చాలాసార్లు అవుట్ అయ్యాడు. టెండూల్కర్ లాంటి బ్యాట్స్మెన్నే టెన్షన్ పెట్టాడు. ఓకేనా? సో కాబట్టి ప్రెజర్, దాని ఏమంటారంటే ప్రెజర్ అంటారు. ఆ 90 కాడ నుంచి 100 రన్లు కొట్టే కాడ ఎన్ని బాల్స్ తింటారో మీరు చూడండి. ఇప్పుడంటే స్టేడియంలో చిన్నటి అయిపోయినాయి, ఐపీఎల్ నానాటని వచ్చాయి కాబట్టి సరిపోయింది. అప్పట్లో ఇప్పటికైనా కానీ చూడండి, 90-100 కాడికి వచ్చేసరికి 90-100 చాలా బాల్స్ తింటారు. ఎందుకంటే కనుక ప్రెజర్, ఆ ప్రెజర్ ఉండకూడదు. మీకు చెప్తున్నాను, ఆ ప్రెజర్ ఉండే కొద్దీ, ఎందుకంటే దగ్గరికి వచ్చే కొద్దీ ఎగ్జామ్ డేటు ప్రెజర్ పెరుగుతుంది, అది ఆటోమేటిక్ ఎవరికైనా పెరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి మీరు కొత్త బుక్స్ మార్చద్దు. ఒకటి కంటెంట్ మీకు తక్కువ టైం ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలాగే ఒక సబ్జెక్టు 15 రోజులు పెట్టుకోండి. అది ఎవరో మన అడిగారంట, అది నేను మీకు రేపు షెడ్యూల్ ఇస్తాను. ఎవరైనా తీసుకునే వాళ్ళంటే తీసుకోండి మా. అలాగే లీవ్ పెట్టేసేయండి. ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే కనుక అది మీ ఇష్టం, నేను చెప్పాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం కంపల్సరీ లీవ్ పెట్టేసేయండి, ఇంకా ఆప్షనే లేదు. ఓకేనా? సో ఇది కంటెంట్. ఈ 15 days కోర్సులో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే కనుక షెడ్యూల్ రేపు నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేస్తాము. మీకు ఎక్కువ రోజులు చదవద్దు, ఎక్కువ రోజులు పెట్టద్దు, ఎందుకంటే మీకు మళ్ళీ రివిజన్ కావాలి కదా, రివిజన్కి ఉంది. ఓకేనా? అది కంటెంట్. ఒకవేళ లాస్ట్ ఇది ఎవరికైనా రాకపోతే కనుక నా స్టూడెంట్స్కు ఈ గ్రాండ్ టెస్ట్ ఒక్కసారి నాకు ఈ కింద ఇచ్చిన అడ్మిన్ నెంబర్కి ఒకసారి మెసేజ్ పెట్టండి, మీకు క్వశ్చన్ పేపర్ పంపిస్తాడు. ఓకేనా? థ్యాంక్ యూ.